కీర్తనలు 28 ఇక్కడ చూస్తే మూడో వచనం సెకండ్ పార్ట్. వారు దుష్ట ఆలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడేవారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దావీదు ఒక విషయాన్ని చెప్తున్నాడు. వారు దుష్ట ఆలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుతారు. కాబట్టి అంతరంగంలో ఒకటి, కానీ వారి బయటికేమో మేము బాగానే ఉన్నాము అని మాట్లాడతారు. ఎవరంటే భక్తిహీనులు, పాపం చేయవారు. ఈ విషయంలో మనం కూడా మనం పరీక్షించుకోవాలి అనేది నాకు అర్థమైంది. మన ఆలోచనలు, మన అంతరంగంలో మన స్థితి ఎలా ఉంది? నేను ఒక మాట విన్నాను, వేరొకరు చెప్తా ఉంటే. అదేంటంటే, మన అంతరంగంలో, మన బాహ్య జీవితంలో ఒక టేప్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేప్ పెట్టుకొని మెజర్ చేస్తే ఆ మెజర్మెంట్ ఒకటే ఉండదంట. అంతరంగంలో ఒకే మెజర్మెంట్, బయట కూడా ఒకే మెజర్మెంట్. లోపల ఒక 5 సెంటీమీటర్ ఉండి బయటకు వచ్చేసరికి అది 100 సెంటీమీటర్ లాగా ఇలా కాదు. ఒకే కొలత ఉండాలి మన అంతరంగము, మన బయట, మన బాహ్య జీవితంలో, మన మాటలు, మన క్రియలు. అది ట్రూ స్పిరిచువాలిటీ. జీసస్ లైఫ్ మనకి ఎగ్జాంపుల్ అది. కాబట్టి ఆయన అంతరంగము, ఆయన బాహ్య జీవితం ఒకేలా ఉంది. మనం కూడా ఇలా తప్పిపోయే ఛాన్స్ ఉంది. ఏంటంటే మన హృదయంలో దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని బయటికి మనం సమాధానంగానే నేను బాగానే ఉన్నాను, మన పొరుగు వారితో ఎంతో మన హృదయంలో ద్వేషం ఉంటుంది. కొన్నిసార్లు మనం వాళ్ళని చూసి నవ్వుతాం, పైకి నవ్వుతాము, మాట్లాడతాం. కానీ ఆ స్థితిని మనం ఒప్పుకోవాలి, మనం రిపెంట్ అవ్వాలి అనేది నాకు అర్థమైంది. సో మనం కంప్లీట్ అందుకే హృదయ శుద్ధి వారు ధన్యులు, వారు దేవుని చూసేవారు. మన హృదయము బయట లోపల ఒకే కొలతతో ఉండి మనం జీవించాలి అనేది నాకు అర్థమైంది. తర్వాత 4వ వచనం కూడా, దావీదు ఇక్కడ వారి క్రియలను బట్టి వారికి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము, వారికి తగిన ప్రతిఫలం ఏమో. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, కొన్ని విషయాలు మనం చదువుతున్నాం, నాకు అనిపించింది మనం చదువుతున్నప్పుడు కూడా దావీదు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉండి మాట్లాడుతున్నాడు. మనం ఈరోజు కొత్త నిబంధన క్రీస్తుకు సంబంధించి క్రీస్తు మనల్ని నూతన నిబంధనకి మనల్ని తీసుకొచ్చున్నాడు. మనం జీవించే విధానం వేరు. ఇక్కడ దావీదు జీవించే విధానం వేరు. తన శత్రువుల గురించి, తనకు హాని చేసిన వారి గురించి దావీదు వారికి ప్రతీకారం చేయము, వారికి తగిన ప్రతిఫలం ఏమో అని దేవుడు యొక్క మొరపెట్టు. కానీ మనం అలా మొరపెట్టడానికి మనకు అలా లేదు. ఎందుకంటే నీకు ఒక చెంప మీద కొడితేనే నువ్వు ఇంకొక చెంప చూపించు అని యేసుప్రభువు వారు మనకు చూపించారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో పంటికి పన్ను, కంటికి కన్ను. కానీ న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి అలా లేదు. మొత్తం యేసుప్రభువు వారు మార్చారు. ఆ యొక్క స్టాండర్డ్, ఆ యొక్క హోలీనెస్, ఆ యొక్క పరిశుద్ధత స్టాండర్డ్ ఏంటంటే, క్రీస్తు జీవితం మనకి ఎంతో ఎగ్జాంపుల్ గా యేసుప్రభువు వారు మనకు జీవించి, ఆయన మనకు ముందు ఆయన జీవితాన్ని ఉంచి మనకి ముందు ఆయన వెళ్ళున్నాడు.
ఇప్పుడు అది మనం వెంబడించాల్సిన మార్గం క్రీస్తు ఈ దినం న్యూ టెస్టిమెంట్‌లో. ఇక్కడ మన శత్రువుల విషయంలో మనం పోరాడం, మనం వారికి తీర్పు తీర్చము అని మనం దేవుణ్ణి ప్రార్థించం. ఎందుకంటే నిన్ను హింసించే వారి కొరకు వారి నిమిత్తం ప్రార్థన చెయ్యి అని ఉంది మనకి. మనం హెచ్చరింపబడ్డాం. సో దావీదుకి అక్కడ అలా లేదు. అందుకే దావీదు వేరుగా ఉన్నాడని. సో మనం బ్యాలెన్స్‌గా ఉండాలి అనేది నాకు అర్థమైంది. మనం న్యూ మనం బైబిల్ ఓల్డ్ టెస్టమెంట్‌ని మనం న్యూ టెస్టమెంట్ స్పిరిట్‌తో చదవాలి. అప్పుడే మనం తప్పిపోకుండా, అక్షరాన్ని పట్టుకోకుండా, ఆత్మ చేత మనం నడిపించబడతాం అనేది నాకు అర్థమైంది. తర్వాత ఇక్కడ 6వ వచనంలో యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించుచున్నాడు. ఆయనకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం రెండో వచనంలో చూడొచ్చు. ఒక మొర దావీదు ఒక మొర పెడుతున్నాడు దేవుడికి. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించింది. అది 6వ వచనంలో మనం చూస్తున్నాము. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకి స్తోత్రం కలుగును గాక. దేవుడు విజ్ఞాపన ధ్వనిని ఆలకించేవాడుగా ఉన్నాడు. మనం మొరపెట్టే విజ్ఞాపనని. ఇది నన్ను ఎంకరేజ్ చేసింది. సో మనం ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు మన మొర. 7వ వచనం కూడా 7వ వచనంలో సెకండ్ పార్ట్ నా హృదయం ఆయన యందు నమ్మికయుంచెను కనుక నాకు సహాయం కలిగెను. కాబట్టి దావీదు హృదయం ఎవరి యందు నమ్మిక ఉందంటే ఎవరికి విజ్ఞాపన చేసి ఆయన ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నాడంటే ఈ లోకంలో ఉన్న వారి మీద కాదు కానీ ఆయన హృదయము ఆయన యందు దేవుని యందు నమ్మికయుంచును. కాబట్టి ఆయనకి సహాయం కలిగెను. మనం మనం కూడా మన హృదయాన్ని ఆయన యందు మనం విశ్వసించినట్లుగా మన విశ్వాసం ఉండాలి. ఇంకేది కాదు ఈ భూమి మీద. దావీదు ఒక రాజుగా ఉండి ఆయన కలిగి ఉన్న వాటి మీద ఆయనకి విశ్వాసం లేదు గానీ, నమ్మకం లేదు గానీ, ఆయన యందు నమ్మకం ఉంది. అందుకే ఆయనకి సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే, భూమి ఆకాశాలను సృజించిన దేవుని యొద్ద నుంచే మనకి సహాయం దొరుకును అని ఇంకొక దగ్గర ఉంటది కీర్తనలో. కాబట్టి అది బిలీవ్ చేశాడు దావీదు. నాకు సహాయం ఎక్కడి నుంచి రాగలదంటే దేవుడి దగ్గర నుంచి. ఏ మనిషి కాదు అనేది బిలీవ్ చేశాడు. సో అందుకే ఆయన కనులు ఎల్లప్పుడూ కూడా దావీదు ఆయన కనులు, ఆయన చేతుల్ని మనం అదే ఇక్కడ చూస్తాం. నీ పరిశుద్ధాలయం వైపుకు నా చేతుల్ని ఎత్తినప్పుడు కాబట్టి ఆయన వైపు ఆయన చేతుల్ని ఎత్తిపట్టుకుంటున్నాడు. సో అది మనకి ఎగ్జాంపుల్‌గా ఉన్నాడు దావీదు అక్కడ. మనం ఎలా ప్రార్థించాలి అనే విషయం. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. చివరి 9లో ఉంటది. చివరి మాట. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. కాబట్టి ఆయన మేపు గొర్రెలుగా మనం ఉండాలి. ఆయన కాపరిగా, ప్రధాన కాపరిగా మన జీవితాలు ఒక మంచి కాపరిగా దేవుడు మనల్ని ఉండాలనుకుంటున్నాడు. అయితే మనం ఆయన మేపు గొర్రెలుగా మనం ఉండాలి. ఆయన స్వరం వినే గొర్రెలుగా మనం ఉండాలి. అప్పుడే మనం ఆయన కాపరి తత్వాన్ని మనం అనుభవించగలం. ఓకే అన్న.